అన్నమయ్య జిల్లా పీలేరులో విషాదం నెలకొంది. పీలేరు సమీపంలో కారు బావిలో పడటంతో ముగ్గురు మృతి చెందారు. పీలేరు మండలం కురవపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఘటన జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన వంట పని చేసేవారిగా గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో మొత్తం 5గురుండగా 2 క్షేమంగా బయటపడగా 3 మృతి చెందారు. మృతులను శివయ్య, గంగన్న, లోకేష్ గా గుర్తించారు. డెడ్ బాడీలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే అతి వేగంగా నడపడం ఒకటి, అలాగే నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో ఒక్కసారిగా కారు బ్యాలెన్స్ అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో ఆ కారు అన్నది పడిపోయింది. పూర్తిగా మునిగిపోవడంతో మొత్తం 5గురు కారులో ప్రయాణిస్తుండగా 3 అయితే మృతి చెందారు. 2కి తీవ్ర గాయాలవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. కారును బయటికి తీసిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక కారు బావిలో పడి మునిగిపోవడం జరిగింది. వివరాలు ఏం జరిగిందనే వివరాలు సేకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే మొత్తం 5 మంది వ్యక్తులు, వాళ్ళ పేర్లు వచ్చేసి లోకేష్, చలపతి, శివన్న, సునీల్ మరియు తిప్పారెడ్డి. ఈ 5 మంది వ్యక్తులు చింతామణి చుట్టుపక్కల గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా మురళి, ఏ సమయంలో జరిగింది ఘటన? పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హరీష, నిజానికి ఇవాళ తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం నడుపుతున్న వ్యక్తి కాస్త మగత నిద్రలోకి జారుకోవడంతోనే ఇంత ప్రమాదం తలెత్తింది. మొత్తం ఈ కారు కర్ణాటక నుంచి వస్తూ ఉంది. ఇక్కడ పీలేరులో ఒక వంట పని చేయడం కోసం వీరంతా కూడా వంట మనుషులుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరో 15 నిమిషాల వ్యవధిలోనే వారు గమ్యస్థానం చేరుకుంటారు అనగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా పీలేరుకు కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే సరిగ్గా కురవపల్లి అనే గ్రామ సమీపంలో ఒకసారిగా వాహనం నడుపుతున్న వ్యక్తి బహుశా నిద్రలోకి జారుకొని ఉంటాడు. దీంతో వాహనం పూర్తిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక బావిలోకి దూసుకుపోయింది. నిజానికి ఈ బావి పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. కారు పడ్డంతో ఒక్కసారిగా నీళ్లలో మునిగిపోవడం, వెంటనే స్థానికులు గుర్తించడం, క్రేన్ల సహాయంతో కారుని వెలికి తీశారు. అయితే కారులో మొత్తం 5గురు ఉన్నారు. అయితే వెనక కూర్చుని 3లో 2 మాత్రం కాస్త చాకచక్యంగా అద్దాలు పగలగొట్టుకుని ఈత కొట్టుకుంటూ తమ ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ మిగిలిన 3 మాత్రం కారులోనే తనువు చాలించారు. వాహనాన్ని వెలికి తీశారు. 3 మృతదేహాలు కూడా కొద్దిసేపటి క్రితమే పీలేరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఇదంతా కూడా వంట పని చేసే వ్యక్తులకు తెలుస్తోంది. పీలేరులో ఒక కార్యక్రమంలో వంట చేయడం కోసం వస్తూ ఈ ప్రమాదం బారిన పడ్డారు. హరీష్. ఓకే మురళి.